హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఏంటో చెప్పుకోండి. పుదీనా ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది నేను వాటర్లో వేసాను. అంటే ఇది బయట మార్కెట్లో తెచ్చాము. సో వీటికి రూట్స్ అనేవి చిన్న చిన్న ఫామ్ అవుతూనే ఉన్నాయి. సో ఇది వాటర్లో వేసే రూట్స్ అనేవి వస్తావా లేదని వేసాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న రూట్స్ రావడం జరుగుతుంది. చూడండి, మ్యాక్సిమం ఇది 10 days అవుతుంది వాటర్లో వేసి. సో నేను ట్రై చేద్దాం, నార్మల్గా వాటర్లో వేసి రూట్స్ అనేవి వస్తాయా లేదా, ఆ లీవ్స్ కూడా ఫామ్ అవుతాయా లేదని వేసాను. సో అనుకున్నట్టే వీటికి రూట్స్ అనేవి వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, అండ్ 10 days అవుతుంది ఇప్పటికీ. ఇది మళ్ళీ వాటర్లో పెట్టేస్తున్నాను. సో లీవ్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి, చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్. సో యాక్చువల్ నేనేమనుకుంటున్నా అంటే దీన్ని మట్టిలో పెడదాం అనుకుంటున్నా. బట్ ఒక 5 days అయితే ఉంచి చూస్తాను. ఎందుకంటే లీవ్స్ అనేవి ఇంతే ఉంటాయా లేకుంటే ఇంకా పెరుగుతాయా లేదని చూస్తాను. లేదు, గ్రోత్ వచ్చింది, ఇది వాటర్లోనైనా గ్రోత్ ఉంటుంది, పర్లేదు, లీవ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయంటే పర్లేదు, నేను వాటర్లోనే హార్వెస్టింగ్ చేస్తాను. ఒక ఐడియా ప్రకారం పెట్టుకున్నాను, చూద్దాం. కానీ భలే వచ్చాయి లీవ్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉన్నాయో ఈ తీగలు అనేది. మట్టిలో పెట్టినా కూడా ఇంత ఫాస్ట్గా రావనుకుంటా. ఇది చూడండి తీగల ఇలా వచ్చేసిందో. లేత లీవ్స్ చాలా బాగున్నాయి, చిన్న లీవ్స్. మట్టిలో పెట్టచ్చు, బట్ ఏంటంటే ఒక ఐడియా దీంట్లో వస్తాయా లేదని చూసా. ఒక 5-10 days దాకా చూసా. లేదు, ఉండట్లేదు, ఇంతే సైజ్ అనేది ఇంకా గ్రో అవ్వట్లేదు, ఇంత ఉంటుందంటే అప్పుడు నేను మట్టిలో పెట్టేస్తాను వీటిని. యాక్చువల్లీ ఇవి ఇంట్లో కూడా హార్వెస్టింగ్ చేస్తారు వాటర్లో. చాలా పద్ధతులు ఉన్నాయి, బట్ నేనేంటంటే ఒక సైడ్ ప్రకారం నార్మల్ ఇట్లా వేసే రూట్స్ వస్తాయా లేదా అని వేసాను. సో అనుకున్న ప్రకారం రూట్స్ వచ్చాయి, చూద్దాం. సో ఒకవేళ ఇట్లా నిజంగానే గ్రోప్ అయితే పర్లేదు, బయట ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి పల్లి చెట్టు ఫ్రెండ్స్. నార్మల్ నేను పల్లి గింజని ఒకసారి వేసి చూసాను. యాక్చువల్లీ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో నాకు గ్రీనరీ అనేది ఉండాలి. సో అందుకోసం వేయడం జరిగింది. సో పల్లి చెట్టు ఏంటంటే కొంచెం చెట్టు ఉండాలి అనుకొని నేను వేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మిరప చెట్టు. చాలా గింజలు చాలా వేసాను, చాలా మొక్కలు వచ్చాయి, బట్ అవన్నీ పెంచలేము కదా ఇంత కుండీలో. సో అవన్నీ తీసేసాను, ఎందుకంటే సైజు పెరుగుతుంటే చెట్లు కంఫర్ట్ ఉండే వాటికి. సో 3 స్ట్రాంగ్గా 3 ఉన్నాయి కాబట్టి 3ని ఉంచడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి అల్లం చెట్టు ఫ్రెండ్స్. నాకు అల్లం చెట్టు పెంచుకోవడం చాలా ఇష్టం. సో ఇవి వచ్చేసి నేను ఆ క్రేలో మ్యాక్సిమం ఒక 5 వేసాను. 5 వీటిలో ఇటు 2 వచ్చేసాయి. అంటే వాటికి కూడా మట్టి అవి బలం కూడా ఉండాలి కదా. సో 5 వేసినందుకు 2 దక్కాయి, పర్లేదు. 2 అయినా కూడా స్ట్రాంగ్గానే పెరుగుతున్నాయి. ఒక సాటిస్ఫాక్షన్ డైలీ చెట్లను చూసుకుంటుంటే. ఎంతైనా మనం పెంచుకుంటుంటే అది ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మిరప చెట్టే. సో దీంట్లో నుంచి తీసి ఇక్కడ పెట్టేసాను, వీటి పెరుగుతుంటే కొంచెం సైజ్ పెద్ద అవుతుందని. అండ్ ఇటు సైడ్ ఎంటీ ఉన్న దాంట్లో మళ్ళీ పల్లి గింజ వేసాను అంతే. ఇక్కడనేమో వెల్లుల్లి వేసాను, బట్ అది పెరగలేదు. అండ్ ఇది వచ్చేసి ఫ్రేమ్స్, ఇది ఏం చెట్టో నాకు అర్థం కావట్లేదు. స్మెల్ చూస్తేనేమో నిమ్మ చెట్టులా ఉంది. అంటే నిమ్మ చెట్టు వాసన ఎట్లా వస్తుంది, నిమ్మకాయ వాసన. సో అది మేబీ గింజ ఏమైనా పడి ఉండేది అనుకుంటా. సో చెట్టు అయితే మంచిగానే గ్రోత్ మంచిగానే ఉంది, హెల్తీ ఉంది. సో ఉంచుకుంటా, పర్లేదు. అండ్ ఇది వచ్చేసి ఇది అలోవెరా, దీంట్లో కొత్తిమీర వేసాను ఇది. అండ్ ఇది మనీ ప్లాంట్ అండ్ తులసి చెట్టు. ఇవి ఫ్యాషన్ షోకి తెచ్చుకున్నాం మేము అంతే. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి దీంట్లో కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ మట్టి ఏంటంటే కంపోస్ట్ మట్టి. సో బయట నుంచి తీసుకొచ్చాను. దీంట్లో మన ఎర్రగడ్డ మట్టి అంటారు కదా, అదేం కలపలేదు, ఇది కంపోస్ట్ మట్టి కాబట్టి. సో నార్మల్ ఈ
ఈ మట్టికి చెట్టు అనేది పెరుగుతుందా లేదా అని చూస్తున్నా ఫస్ట్. సో ఒక పంట అయితే వేసాను కొత్తిమీర. సో ఇది మంచిగా పెరిగితే పర్లేదు. నెక్స్ట్ టైం పాలకూర లేకుంటే మెంత కూర అవి హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాక ఇంకా వేరే చెట్లు ఏమైనా పెట్టాలా లేదా అని చూస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా చిన్న గార్డెన్. ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రీనరీ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్కి ఏమైనా టెన్షన్స్ ఉన్నా కూడా చెట్లను చూసినప్పుడు మైండ్ రిఫ్రెష్ ఉంటుంది. సో అది